నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఈజ్ షాహిదా. ఇప్పుడంటే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో కేవలం సింగిల్ క్లిక్లో వాట్సాప్ మెసేజెస్, ఫొటోస్, వీడియోస్ ఎక్కడి నుంచి ఎక్కడికైనా పంపే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. అంతేకాదు, వీడియో కాల్స్ ద్వారా ఒకరినొకరు చూస్తూ మాట్లాడుకునే అవకాశం కూడా ఉంది. దేశ విదేశాల నుంచి కాకుండా పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతంలోకి, మారుమూల గ్రామాలకు సైతం ఠక్కుమని క్లిక్ చేస్తే ఈమెయిల్ వెళ్ళిపోతుంది. సెకండ్లలో అవతలి వ్యక్తికి సందేశం చేరుతుంది. కానీ ఒకప్పుడు మారుమూల దీవులకు ఉత్తరం చేరాలంటే రోజుల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. ఆ నిరీక్షణకు తెరదించుతూ సరిగ్గా 38 ఏళ్ల క్రితం భారత తపాలా శాఖ ఆకాశ మార్గాన చేపట్టిన ఒక సాహసోపేత ప్రయోగం హెలికాప్టర్ పోస్టల్ సర్వీస్. కమ్యూనికేషన్ రంగంలో సరికొత్త చరిత్ర లిఖించిన ఆ విశేషాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశపు మొట్టమొదటి హెలికాప్టర్ పోస్టల్ సేవలు 1988 జనవరి 27న అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అగాధమైన సముద్రం, దట్టమైన అడవులతో కూడిన అండమాన్ నికోబార్ దీవులను ఈ చారిత్రక ఘటానికి వేదికగా ఎంచుకున్నారు. పోర్ట్ బ్లేర్ నుంచి హావ్లాక్ దీవుల మధ్య సాగిన ఈ మొదటి ప్రయాణం తపాలా వ్యవస్థలో ఒక మైలురాయి. ఈ వినూత్న ప్రయోగాన్ని విజయవంతం చేయడానికి భారత తపాలా శాఖ పవన్ హాన్స్ లిమిటెడ్తో జతకట్టింది. మెయిల్ బస్తాలను చేరవేయడానికి శక్తివంతమైన డౌఫిన్ హెలికాప్టర్ను రంగంలోకి దించారు. గతంలో పడవలు లేదా ఇతర మార్గాల ద్వారా ఉత్తరాలు చేరడానికి 2-3 రోజులు పట్టే చోట హెలికాప్టర్ పుణ్యమా అని గంటల వ్యవధిలోనే సందేశాలు చేరడం ప్రారంభమైంది. ఈ తొలి ప్రయాణాన్ని స్మరిస్తూ విడుదల చేసిన ఫస్ట్ డే కవర్లు, ప్రత్యేక స్టాంపులు నేటికి తపాలా బిళ్లల సేకరణకర్తలకు నిధిలాంటిది. ఆకాశ మార్గాన తపాలా సేవలు అందించాలనే ఆలోచన ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. ప్రపంచంలోనే తొలి హెలికాప్టర్ మెయిల్ సర్వీస్ 1947 అక్టోబర్ 1న అమెరికాలో మొదలైంది. లాస్ ఏంజల్స్ ఎయిర్వేస్ సహకారంతో సీకోల్స్క్వీ S-51 హెలికాప్టర్ ద్వారా ఈ సేవలు అందించారు. అమెరికా బాటలోనే నడుస్తూ బ్రిటన్ కూడా 1948లో తన సొంత హెలికాప్టర్ పోస్టల్ సేవలను ప్రారంభించి ఐరోపాలోనే రికార్డు సృష్టించింది. సాంకేతికత ఎంత పెరిగినా ఆనాడు మారుమూల ప్రాంతాల ప్రజలను అనుసంధానించడానికి భారత తపాలా శాఖ చేసిన ఈ గగన విహారం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే. మేఘాలను చీల్చుకుంటూ వచ్చిన ఆ ఉత్తరం వెనుక ఎన్నో కుటుంబాల అనురాగాలు, ఆప్యాయతలు ఉండేవి. అలాంటి వాటిని ఏ మాత్రం చెక్కు చెదరకుండా వారికి అందించిన ఘనత భారత తపాలా శాఖకు దక్కుతుంది.